ఒకానొక సమయం. ఆ సమయంలో విధ్వంసం రాజ్యమేలింది. ఆ కాలంలో విద్వేషం పురివిప్పుకుంది. తెగించి మాట్లాడేవాడు లేక, కాలుదువ్వి పోట్లాడేవాడు లేక రాష్ట్రం బిక్కు బిక్కుమంటోంది. మాట్లాడితే కేసులు, రోడ్డెక్కితే దాడులు చేసే పరిస్థితుల్లో ఒక్కడు మాత్రం గుండెలు చరిచి బరిలోకి దిగాడు. అడుగేయకుండా ఆపే జీవోలను తొక్కుకుంటూ, అడ్డుపడుతున్న వ్యవస్థల్ని తోసుకుంటూ, నమ్మిన క్యాడర్ని భుజం తడుతూ రాష్ట్రం మొత్తం అడుగులేశాడు. అతని ప్రయాణం క్యాడర్కి స్ఫూర్తినిచ్చింది, ప్రజలకు భరోసానిచ్చింది, రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీకి చుక్కానిలా మారి విజయతీరాన్ని చేర్చే వరకు అన్ని బాధ్యతల్ని, బాధల్ని తన భుజాన మోశాడు. ముందుండి పార్టీని నడిపించి ముందెన్నడూ లేని విజయాన్ని సాధించి పెట్టాడు.